అందరికీ నమస్కారం అండి. నా పేరు నీలిమ యాదవ్, బీసీవై పార్టీ కార్యకర్తని. పొదిలి గ్రామంలో జరిగినటువంటి సంఘటన గురించి నిన్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అందులో వారు మాట్లాడినటువంటి మాటలు వైసీపీని ఇండైరెక్ట్గా విమర్శిస్తూ వైసీపీ అనే ఒక కారణాన్ని అడ్డం పెట్టుకొని డైరెక్ట్గా బోడే రామచంద్ర యాదవ్ గారితో మాట్లాడలేక తలపడలేక ఇండైరెక్ట్గా వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు ఆ ప్రెస్ మీట్లో శవ రాజకీయాలు చేస్తున్నారు బయట నుంచి వచ్చిన వ్యక్తులు అని ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. శవ రాజకీయాలు మీకు తెలియకుండా మీ నియోజకవర్గంలో పోలీసులు, ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళు మీ మాట కాదని వాళ్ళు ప్రవర్తిస్తారా? ఇక్కడ శవ రాజకీయాలు చేస్తుంది ఎవరు? అక్షరాల మీరే అని చెప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళ జీరో, అసలు వైసీపీ ఇన్ఛార్జి కూడా లేనటువంటి ఆ గ్రామానికి అక్కడ వైసీపీ అనేది జీరో. మీరు వాళ్ళ మీద నెపంతో వాళ్ళని ఏదో విమర్శిస్తున్నామనేటువంటి ఫీలింగ్తో మీరు మాట్లాడుతూ ఉన్నారు చూడండి. అది ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 10 గంటల వరకు శవానికి దహన సంస్కారాలు అవి జరగకుండా కాపలా కాసి అడ్డుకున్నది మీ పోలీసులు. అవి మీకు తెలియకుండానే ఉన్నాయా? ఎప్పుడైతే రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారో అని చెప్పి అర్ధరాత్రి 1ంటికి మీకు తెలిసిందో హడావిడిగా ఆ అర్ధరాత్రి 1ంటికి శవాన్ని దహనం చేయటం అనేది హిందూ సంస్కారంలో కానీ ఎక్కడైనా ఉందా? హిందువులకి ఇంకొక విషయం అండి, అక్కడ ఏవో 2 శ్మశాన వాటికలు ఉన్నాయి. హిందూ శ్మశాన వాటిక అనేది ఎక్కడైనా సరే ఒకటే ఉంటుంది. హిందువులు అంటే మొత్తం అందరికీ కలిపి ఒక్కటే ఉంటుంది. ఇక్కడ 2 శ్మశానాలు, 50 గడప ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గము, 15 గడప ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గము, 10 గడప ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గము, వీరికి కలిపి 2 శ్మశానాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్పడం ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే దమ్ముగా రాజకీయాలు చేయాలి, దమ్ముంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలి. ఎవరికి కావాలండి మీ దమ్ము? మీ దమ్ముతో మాకేమన్నా పని అవుతుందా? మీ దమ్ములు ఏమన్నా ఉంటే మీరు మీ ఇళ్లలో చూపించుకొని రాష్ట్ర ప్రజల కోసం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు ఇంకా దమ్ముగా ఏదైనా చేయండి. మీ దమ్ములు చూడటానికి కాదు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. ఇంకొకటి, శవ రాజకీయాలు చేస్తున్నారు, బయట నుంచి వచ్చిన వ్యక్తులు, బయట నుంచి వచ్చిన నాయకుడు అని ప్రత్యేకంగా మీరు సంబోధించి మాట్లాడుతున్నారు. బోడే రామచంద్ర యాదవ్ గారు బయట నుంచి ఎక్కడి నుంచి రాలేదండి. వేరే దేశం నుంచో, పక్క రాష్ట్రం నుంచో, లేకపోతే ఇంకెక్కడి నుంచో బోడే రామచంద్ర యాదవ్ గారు రాలేదు. టీడీపీకి, వైసీపీకి ప్రత్యామ్నాయంగా భారత చైతన్య యువజన పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. ఆయన బయట వ్యక్తి కాదు, బయట నుంచి వచ్చిన నాయకులు అంతకన్నా కాదు. మీరు ఆ మాట సరి చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా. అలాగే ఇంకొక మాట కూడా మాట్లాడారు, మీరు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడకుండా ఏదో గల్లీ రౌడీలాగా, ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదా, ఇంకొకటి తొక్కి పడేస్తాను. ఎవరిని తొక్కి పడేస్తారు? ఇలాంటి మాటలు మాట్లాడే వైసీపీ వాళ్ళని జనాలంతా ఆల్రెడీ తొక్కి పడేశారు. అదే పరిస్థితి మీ కూటమి నాయకులు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదనుకుంటా. మాట అనేది కొంచెం మంచిగా మర్యాదగా మాట్లాడితేనే మీరు కూర్చున్నటువంటి కుర్చీకి గౌరవం. వచ్చిన సందర్భాన్ని సందర్భంగా మాట్లాడండి, అంతేగాని ఎక్కడి నుంచి వచ్చారో, ఒక అమ్మకి అబ్బకి పుట్టాల్సిన అవసరం పుట్టారా అని చెప్పి మాట్లాడటం మీరు ఎంతవరకు కరెక్ట్? ఇదే మాట నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతూ ఉన్నాను. మీ ఎమ్మెల్యేలు అటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి పదాలు, ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదు, దమ్ముంటే ఎవరికి కావాలి అసలు? ఈ దమ్ము అనే మాటలు, ఈ అమ్మకి అబ్బకి పుట్టలేదు అనే మాటలు అవసరమా? మీరు మాట్లాడాల్సిన పని ఏమన్నా ఉందా? ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలంట, పోలీసుల్ని ఇది చేయాలంట, ఏదో పోలీసులు తప్పు చేస్తే పోలీసుల్ని చంకనెక్కించుకొని ఏమైనా గోరుముద్దలు ఏమైనా తినిపిస్తారండి మీరు? ఆడవారిని, పిల్లల్ని ఆ రకంగా మాట్లాడకూడనటువంటి పదాలతో మాట్లాడి పిల్లల మీద కూడా వెళ్ళి పిల్లల్ని, ఆడవాళ్ళని కొట్టినటువంటి పోలీసుల్ని, తప్పు చేసిన పోలీసుల్ని మీరు వెనకేసుకొస్తున్నారు. సస్పెండ్ చేయకుండా ఏమన్నా చంకనెక్కించుకొని ఏమన్నా గోరుముద్దలు ఏమన్నా తినిపించే కార్యక్రమం ఏమైనా చేస్తారా మీరు? ముందు ఎంఆర్ఓ గారు ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయమని చెప్పి డిమాండ్ చేయటం రామచంద్ర యాదవ్ గారి మీద చేసినటువంటి తప్ప. రామచంద్ర యాదవ్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టిందే కాకుండా
పైపెచ్చు ఆయన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే మాత్రం బీసీవై కార్యకర్తలు కానీ బీసీలు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరండి. ఒక దమ్మున్నటువంటి నాయకుడు వచ్చాడని మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక బీసీ నాయకుడు వచ్చాడు, దీన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా సరే ఏదో ఒకటి ఆపాదించేసి వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ కాదు. ఫ్యూచర్లో ఈ మాటలు అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. మీరు వ్యక్తిగత కక్షతో మీరు చేశారు శవ రాజకీయం, అది ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పి ఇప్పుడున్న మీ ప్రభుత్వానికి మీరు కొమ్ము కాస్తూ అనవసరంగా లేనటువంటి వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి మీరు మాట్లాడేటువంటి మాటలు పద్ధతిగా లేవు. ఇది ఎవరు చూస్తూ బీసీవై కార్యకర్తలు అయితే చూస్తూ ఊరుకోరు. ఇక మీదట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి మీరు చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పండి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి ఏదో బయట నుంచి వచ్చిన నాయకులు ఇవన్నీ అంటూ ఉంటే మాత్రం బీసీలు ఎవరు చూస్తూ ఊరుకోరు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి బీసీలందరూ తిరగబడి మీకు కూడా వైసీపీ గతే పట్టేలాగా చేసుకోకుండా కొంచెం ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యలని మీ సమస్యలుగా భావించి వాళ్ళకి మంచి చేస్తారని కోరుకుంటూ కందుల నారాయణ రెడ్డి గారికి ఇది మీకేనండి. ప్లీజ్ నారాయణ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాజకీయాన్ని మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన మాటల్లోనే నేను చెప్తున్నాను, రాజకీయాన్ని రాజకీయంగానే చేయండి. అంతేగాని వ్యక్తిగతంగా అమ్మలు అబ్బలు అని చెప్పి తిట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరెన్ని కుతంత్రాలు చేసినప్పటికీ బీసీ నుంచి ఒక నాయకుడు వచ్చారు. బీసీల చిరుద్వీపం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రతి సమస్యకి బోడే